చామగడ్డ మసాలా. ఇక చామదుంపలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి చామదుంప మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా చామగడ్డ ఉడికించేసుకొని దానిపైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. సాధారణంగా మనం చామగడ్డ వేపుడు చేసుకున్నా, ఏ కూరలు చేసుకున్నా కూడా చామగడ్డతో ఇలాగే చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా చేసేసుకున్నాం. ఇంకా మిగతావన్నీ కూడా అన్ని మన ఇంట్లో ఉండేవే నార్మల్ సౌత్ ఇండియన్ మసాలా పొళ్ళు, కావాల్సిన పదార్థాలు. అయితే చామగడ్డ మసాలా కూర, ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో ఏంటో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చామదుంపలు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చామదుంపలతో వేపుడు చేసుకుంటే ఆహా అంటే అసలు ఇంకా ఆకలి అనేది పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. అలా అయితే చామదుంపల్లో చాలా అధికంగా ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, కాపర్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మీకు తెలుసా అంటే చామదుంపలు స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయంట. అంటే చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి, అంటే యాంటీ ఏజింగ్ లాగా అలా మనకు చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఓవరాల్గా అంటే హార్ట్కి సంబంధించి, బీపీకి సంబంధించి దేనికైనా కూడా చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అసలు టేస్టీగా ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి అంటే మనం ఎంత తిన్నా కూడా ఇబ్బంది ఏం అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా మంచి వెజిటేబుల్ యాక్చువల్గా. మరి దీంతో మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో ఏంటో కూడా తెలుసుకుందాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చామగడ్డలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చామదుంపలు బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు హ్యాపీగా, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇష్టంగా తినచ్చు. అయితే ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. చామదుంపలకు ఎప్పుడూ కూడా 1 స్పూన్ నూనె ఎక్కువ పడుతుంది. మామూలు కూరగాయలతో కంపేర్ చేసుకుంటే ఇది 1 పిసర్ నూనె ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే అలా తీసుకుంటేనే దాని రుచి బాగుంటుంది కాబట్టి. నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మనకు చామదుంపలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా ఖచ్చితంగా చామదుంపల్ని వారానికి ఒకసారైనా 100% పెట్టే ప్రయత్నం చేయండి. ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయండి. అందుకే ప్రతి వెజిటబుల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు, కాస్త అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటో ప్యూరీ. టొమాటో ముక్కల కన్నా కూడా మనకు ఈ కూరలో టమాటా పేస్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది చాలా సులభంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే చామగడ్డలు ముందుగా ఉడికించుకోవడం అనేది ఒకటే ప్రాసెస్ అనమాట. టమాటా ప్యూరీ చేసుకోవడం ఒక ప్రాసెస్. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఒకవేళ మీ ఇంట్లో అందరికీ ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటే ఇష్టం అనుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ ఇష్టం ఉంటుంది. ఉల్లిపాయ కూడా చాలా మంచిదండి. అంటే మన అమృతం కార్యక్రమంలో మేము ఉపయోగించాం, కానీ ఉల్లిపాయ కూడా చాలా మంచిది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటూ ఉంటారు కదా. ఇందులో మీరు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ టొమాటో పేస్ట్ వేసాం కదా, దానికన్నా ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఇది ఒకసారి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చామగడ్డ ముక్కలు ఉడికించినవే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది ఒకసారి కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి కలిపేస్తాం.
ఇప్పుడు కొంచెం వాటర్, అది ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మన చామదుంపలు కూడా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ మనకి ఏంటంటే ఆ మసాలా అది కలవడానికి కాస్త నీళ్లు పోసుకున్నాం అంతే. దీంట్లో కాస్త గరం మసాలా పొడి, కాస్త గరం మసాలా పొడి, చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు గరం మసాలాకి బదులుగా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఈరోజు మన చామదుంపల మసాలానే అన్నాం కాబట్టి గరం మసాలా వేయడం జరిగింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా రుచికరమైన చామగడ్డ మసాలా తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కాస్త పసుపు, అల్లం పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి కాస్త వేయించిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఉడికించిన చామదుంప ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. చివరిగా కాస్త గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామగడ్డ మసాలా రెడీ.